త్రివర్గాలకి పక్కకి తీసేసి వచ్చేదే అపవర్గం. అంటే ధర్మార్థ కామములకు వర్గం అంటారు, మోక్షాన్ని అపవర్గం అంటారు. అది స్వర్గము అపవర్గము ఒక్కటి కాదు అని చెప్పడానికే స్వర్గాపవర్గద. ఇది బాగా తెలుసుకోవాలి. ఈ మాట ఏదో పైపైన విన్నాము అనుకుంటే మరొక్కసారి అలర్ట్ అయిపోండి, అటెంటివ్ అవ్వండి. ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ ఇంకెక్కడ మీకు దొరకదు. ఎందుకంటే మీరు ఇతర ఏ మత గ్రంథాలు, ధార్మిక గ్రంథాలు చూస్తే వాళ్ళు రెండే చెప్తారు. పాపం చేస్తే గో టు హెల్, పుణ్యం చేస్తే హెవెన్ ఓపెన్స్, అంతే కదా. ఈ రెండు తప్ప వాళ్ళకి ఇంకోటి తెలియదు. కానీ స్వర్గం కంటే నరకం కంటే గొప్పదే మోక్షం అనేది ఒకటి ఉంది అనేటువంటి కాన్సెప్ట్ కేవలం హిందూ మతంలో మాత్రమే ఉంది. ఆ మోక్షం అనేది చచ్చేకి దొరికేది కాదు, ఇక్కడే దొరుకుతుంది. నిజం ఏంటంటే స్వర్గం మాత్రం చచ్చేకే దొరుకుతుంది, మోక్షం మాత్రం ఇక్కడే పొందొచ్చుట. ఇక్కడ పొందే మోక్షం కోసం ప్రయత్నించకుండా చచ్చేకి దొరికే స్వర్గం కోసం వెంపర్లాడటం ఎందుకండి? ఇక్కడ పొందే మోక్షం కోసం మన భక్తిని జ్ఞానాన్ని గట్టిగా పట్టుకుంటే తల్లి ఇక్కడే ఇస్తుంది. నీ భక్తి జ్ఞానములు ఎంత బలంగా ఉన్నాయి దాన్ని బట్టి అమ్మ ఒక్కసారి రే నేను అనబడే ఆత్మ నేనేరా అని చెప్పగానే మనకు ఐక్యం లభించి మోక్షం ఇక్కడే వస్తుంది. ఇంకా మన ప్రారబ్ధ వశాత్తు అది రాకుండానే మనం వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు అమ్మవారు తన మణిద్వీపంలో పెట్టి ఆ తర్వాత క్రమక్రమంగా వాడికి ఐక్యం చేసుకుని మోక్షం ఇస్తారు. అందుకే మణిద్వీపవాసం కూడా అపవర్గమే. ఇక్కడ అమ్మవారి విషయం గనక మణిద్వీపం అని చెప్పాం. ఇది విష్ణు విషయం అయితే వైకుంఠం అనొచ్చు, శివభూతం అయితే కైలాసం అనొచ్చు. అందుకే వారి యొక్క దివ్యలోకాలకు వెళ్ళడం కూడా అపవర్గం క్రిందనే వస్తున్నది. అయితే అపవర్గం అనే దానికి వర్గమును తొలగించుట అని, అలాగే అపవర్గానికి ఇంకో అర్థం చెప్పుకున్నాం. పవర్గము లేనిది అపవర్గము అన్నాడు. పవర్గం అంటే 5ట, ఈ 5 లేకపోతే అపవర్గం. ఏమిటో చూడండి. పాపం పుణ్యం పాపా బాభామా, దీన్ని పవర్గం అంటారండి. ఈ పాపా బాభామాలు లేకపోతే అదే మోక్షంట. అంటే ఏంటో చూద్దాం. ముందు పా పా అంటే పాపపుణ్యాలు, ఆ రెండు అప్పుడు ఉండవు. ఫా ఫలము, మూడవది బా బంధము, భా భయము, మా మరణము. ఇప్పుడు ఇది అందుకు పాపపుణ్యాలు, ఫలము, బంధము, భయము, మరణము, ఈ 5 లేనిది అపవర్గము. ఇది తెలుసుకోవాల్సింది. కానీ మోక్ష స్థితి అంటే ఈ 5 లేనిది. అందుకే స్వర్గ అపవర్గదా. స్వర్గం అంటే ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఎందుకు స్వర్గం అన్నారు అనే దాన్ని వివరిస్తున్నారు. ఇది ఎన్న దుఃఖేన సంచన్నం నచగ్రస్తమనంతరం అభిలాషోపనీతం యత్ తత్సుఖం స్వపదాస్పదం స్వహ లోకం స్వర్లోకం స్వర్గం అంటారు. ఇక్కడ ఆ స్వహ అనే మాటకి అర్థం ఏంటంటే ఒక వాంఛ తీరినప్పుడు కలిగేటువంటి ఆనందము అన్నారు. ఈ ఆనందము తర్వాత మళ్ళీ దెబ్బతినకూడదుట. అనుభవిస్తున్నంతసేపు కూడా దానికి మరొక దుఃఖం పక్కన ఉండకూడదుట. ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఆవకాయ తింటున్నామంటే పక్కన అజీర్తి అనే జబ్బు ఒకటి ఉంటుంది. కనుక సృష్టిలో ఏ భోగం అనుభవిస్తున్నా పక్కన మరొక దుఃఖం పొంచి చూస్తూ ఉంటుంది. ఇప్పుడు యవ్వనంలో హాయిగా ఉన్నా అంటే పక్కన ముసలితనం నేను ఉన్నా అంటూ ఉంటుంది. లేదా అప్పుడప్పుడు రోగం రొష్టు రూపంలో వస్తూనే ఉంటాయి. కానీ ఎప్పుడు దుఃఖస్పర్శ లేని సుఖం లేదుట ఈ లోకంలో. ఆ లోకంలో సుఖం అనుభవిస్తున్నంతసేపు దుఃఖస్పర్శ ఉండదండి. మొత్తం పూర్తిగా కింద పడేస్తారు, కానీ అక్కడ ఉన్నంతసేపు మాత్రం పక్కన దుఃఖస్పర్శ ఉండదుట. అది చక్కగా అన్ని బాగున్నా కానీ రోగం రావడం ఇలాంటివి ఉండవు అక్కడ. అందుకే స్వర్గము అంటే దుఃఖస్పర్శ లేనటువంటి సుఖమును స్వర్గం అంటారు. ఈ అర్థం తీసుకుంటే స్వర్గాపవర్గదికి మరొక అర్థం ఇక్కడే పొందొచ్చుట. అమ్మని ఆశ్రయిస్తే అసలు దుఃఖస్పర్శ లేని సుఖం ఇస్తుందిట. ఇందాక చెప్పారు దుఃఖస్పర్శ లేని సుఖం ఈ లోకంలో లేదన్నారంటే నీకు జ్ఞానంగా నీకు కలిగితే అమ్మని తలంచుకుంటూ ఆనందంలో ఉంటావు. ఈ జరిగే సంఘటనలో దుఃఖం నిన్ను స్పర్శించదు. ఇది తెలుసుకోవాలి. అప్పుడు నీ స్థితి క్రమక్రమంగా ఈ బంధమోక్షములకు అతీతమైన స్థితికి వెళుపుతావు గనక అటువంటి దుఃఖస్పర్శ లేని ఆనందముతో కూడిన అపవర్గ స్థితిలో నువ్వు ఉంటావు. ఇది స్వర్గాపవర్గద నామానికి ఇహంలో లభించే మనకు అర్థం తెలుసుకోవాల్సింది. స్వర్గాపవర్గద. ఇప్పుడు అపవర్గం అనగానే అమ్మతత్వం కొంచెం స్ఫురణలోకి వచ్చింది కదా. క్షరాక్షరాత్మిక అన్నప్పుడు కూడా ఈ అతీతము ఇందులో ఉంటూనే ఇందుకు అతీతం ఎలా ఉన్నది అని చెప్పినప్పుడు అతీతమైన స్థితి ఎలా ఉంటుందండి? శుద్ధ. అతీతమైన స్థితి ఎలా ఉంటుంది? శుద్ధం. ఉపనిషత్తు గొప్ప మాట అంది, శుద్ధం అపాప విద్ధం. వినడానికి కూడా మ్యూజికల్గా ఉంది కానీ భావం చాలా బాగుందండి. అపాప విద్ధం అంటే పాపపు దెబ్బ తగలనిది అన్నాడు. ఇక్కడ సృష్టిలో మనం అనుభవించే సుఖాలన్నిటికీ పాపపు దెబ్బ పక్కనే ఉంది దుఃఖ రూపంలో. కానీ అపాప విద్ధం శుద్ధం, ఏ దోషము లేనిది అని అర్థం. దీని గురించి ఉపనిషత్తు కూడా చెప్తూ నిత్యముక్తం బ్రహ్మస్థానం పరం పదం శుద్ధ పూత శాంత అని చెప్తుంది. అది నిత్యముక్తమైనటువంటిది. నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ.
ఆ నిత్యముక్తమైనటువంటిది పరబ్రహ్మ స్వరూపము, సర్వమునకు అతీతమైనటువంటిది, జ్ఞానమైనది, అదే శుద్ధము శాంతము. కనుక శుద్ధ అంటే మాయామాలిన్యము ఏమీ లేనిది, త్రిగుణములు వికారములు లేనిది, త్రిగుణాలకు అతీతమై జగత్తుకి అతీతమైనటువంటి శుద్ధమైన తత్వాన్నే బ్రహ్మం అంటారు. ఇది తెలిస్తే శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్ అనేది అర్థమవుతుంది. ఇంతవరకు భజనలకే పనికొచ్చింది కానీ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్ అంటే అర్థం చేసుకున్నామా? శుద్ధ బ్రహ్మం అంటే అర్థం ఇదండి. జగత్తుతో కలిపి పరమాత్మను చూడడం ముందు నేర్చుకున్నాం. క్రమంగా ఈ జగత్తత్వాన్ని తీసేసి పరమాత్మతత్వాన్నే తెలుసుకోగలగాలి. ఇది ఎలాగో అంటే ఏదైనా వస్తువు మనం కొన్నప్పుడు వాడు గిఫ్ట్ ప్యాక్ చేసి ఇస్తాడు. చాలా జాగ్రత్తగా తెచ్చుకొస్తాం. అక్కడ ప్యాక్ ముఖ్యమా, అందులోనే గిఫ్ట్ ముఖ్యమా? మనకి గిఫ్టే ముఖ్యం, కానీ ప్యాక్ లేకపోతే గిఫ్ట్ ఎక్కడ వస్తుంది? తెచ్చుకున్నప్పుడు మాత్రం ఎంత బాగుంటుందో ఆకర్షణ మీకు ప్యాక్లోంచే మొదలవుతుంది. తర్వాత విప్పుతాం, విప్పిన తర్వాత ఏం చేస్తాం? గిఫ్ట్ తీసి ప్యాక్ వదిలేస్తాం. అలాగే ఈ ప్రపంచం గిఫ్ట్ ప్యాక్, ఇందులో అమ్మ గిఫ్ట్ ఉంది. కానీ క్షరాక్షరము లేని జగత్తు గిఫ్ట్ ప్యాక్ అయితే అందులో గిఫ్ట్గా ఉన్న తత్వం శుద్ధ. నీ విచారణతో ప్యాక్ తీసేసి గిఫ్ట్ని పట్టుకో, శుద్ధని పట్టుకో, అది శుద్ధ. ఇది ఎలా దొరుకుతుందండి? జపా పుష్ప నిభాకృతి. ఇది ఒక అద్భుతమైన గొప్ప నామం. ఇది అమ్మవారి యొక్క ఇంతవరకు శుద్ధమైన తత్వం చెప్పారు. ముల్లోకాల్ని నడుపుతున్న తల్లి, 3 గుణాలతో నడుపుతున్న తల్లి మనల్ని అనుగ్రహించడం కోసం అద్భుతమైన ఆకారం ధరించింది. ఆ ఆకారం కూడా శుద్ధమే. మన శరీరము లోపల శుద్ధం ఉంది కానీ శరీరం శుద్ధం కాదు. శరీరం లోపల శుద్ధమేది చైతన్యం. శరీరంకా శుద్ధత లేదు, కానీ శుద్ధమైన చైతన్యం వల్ల శరీరం పనిచేస్తుంది. ఇందులో శుద్ధ భాగం అమ్మవారిది, శుద్ధము కాని భాగం శరీరానిది. ఇది గ్రహించుకోవాల్సింది. అంటే ప్రకృతిది శుద్ధము కాని భాగం అనాత్మ భాగం, ఆత్మభాగం చైతన్యం. ఇందులో నేను ఉన్నాను అనేది ఆత్మభాగం. క్షీణించుట, పెరుగుట, మారుట, రకరకాల గతులు పొందుట, ఇది అనాత్మభాగం. ఇది ఒక్కటి తెలిస్తే అమ్మవారి శరీరంలో ఉన్న అనాత్మభాగాలు ఎలా పరిచయించాలి, ఆత్మను ఎలా తెలుసుకోవాలి, అది తెలిస్తే ఆత్మ అనాత్మ వివేకము అనేది ఏర్పడుతుంది. అమ్మవారు ధరించిన రూపం ఎలా ఉంది? జపా పుష్ప నిభాకృతి, మంకెన పువ్వు లాంటి వెలుగు కలిగిన రూపము. ఎర్రగా ఉందని చెప్పడం ఆవిడ అరుణ కదా, అరుణవర్ణాన్ని భాషింపజేస్తున్నారు. అందుకే అరుణ కిరణజాలైర్ అంచితా సావకాశ అరుణాం కరుణా తరంగితాక్షిం సర్వారుణ అనవజ్యాంగి. ఇన్ని చెప్పుకున్నామే కనుక అరుణవర్ణంతో ప్రకాశిస్తున్న లలితాంబ. అందుకు జపా పుష్ప నిభాకృతి. జపా పుష్ప నిభాకృతిలో ఎంత అందం ఉన్నదో ఇప్పుడు చూద్దాం. పుష్ప అనే శబ్దానికి అర్థం ఏంటో చూడండి. ఇక్కడ పుష్పం వికాస ధనదస్య విమానే కుసుమే ఆర్తవే అని దీనికి నానా అర్థాలు చెప్పారు. ఇక్కడ పుష్పము అనగా వికసించుట, దాని పేరు వికాసము అని అర్థంట. పుష్పం అనగానే పువ్వు అని అర్థమే కాదు, వికాసము అని ఒక అర్థం పుష్ప శబ్దానికి. ఇంకొక అర్థం ధనదస్య వాహనం, కుబేరుడు విమానం అండి. ఏంటది? పుష్పక విమానం. దానికి కూడా పుష్పమని పేరుందిట. ఇంకోటి కుసుమే, పువ్వునికి కూడా పుష్పమని పేరుందిట. ఇంకోటి చెప్తున్నాడు వికాస, అది మర్చిపోకూడదు. కనుక పుష్పం అంటే అర్థం ఏంటి? వికాసము. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఇప్పుడు జపా పుష్ప నిభాకృతిలోకి వెళదాం. ఎందుకంటే ఆ శుద్ధమైన తత్వాన్ని పొందాలి అంటే మొట్టమొదటి మనకు కావాల్సింది జపం. ఇది చాలా ముఖ్యం. కొందరు జపం చేస్తూ ఉంటారండి, ఎవడో దగ్గరికి వస్తాడు, ఈ జపాలు ఇవన్నీ కాదండి, ధ్యానం కావాలంటాడు ఒకడు. ఇంకోటి నీ ధ్యానం పక్కనతే అంత వేదాంతమే కావాలంటాడు. వీడికి ఆ జపం కూడా పక్కన వదిలేసి నాస్తికుడు బెటర్ ఏమో అనిపించేలా చేస్తారు. జపతో నాస్తి పాతకం, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జ్ఞానం అర్థం కావాలన్నా, భక్తి కావాలన్నా ముందు శుద్ధత కావాలి. దానికి ముందు జపమే. అందుకే ఎన్ని యజ్ఞాలు చేయండి, అన్ని యజ్ఞాల కంటే గొప్పది జపమే అన్నాడు కృష్ణ పరమాత్మ. యజ్ఞానాం జపయజ్ఞోస్మి. ఎందుకంటే ప్రతి యజ్ఞానికి ద్రవ్యాపేక్ష ఉంది. ద్రవ్యము లేనిది ఏ యజ్ఞం జరగదు. మంచి యజ్ఞం చేయాలంటే మంచి ఆవు నెయ్యి కావాలి, అంతేనా? ఇంకా ఆయా దేవతకు సంబంధించిన ద్రవ్యములు ఎన్నో సమకూర్చుకోవాలి. పైగా ఆవు నెయ్యి కల్తీదో కాదో మనకు తెలియదు. ద్రవ్య దోషం వస్తే క్రియ ఫలదోషం కూడా వస్తుందిగా. ఇంకా సమకూర్చుకోవాలి వాళ్ళని, ఎవరిని? ఋత్విజుల్ని. వాడేం మంత్రం చదువుతాడో మనకు తెలిస్తేనా? కనుక ఇవన్నీ సమకూర్చుకొని ఇంత కష్టపడాలి. అదే ఈ కష్టం లేనిది ఒకటి ఉందిట, జపయజ్ఞం. అలాగే ఇవన్నీ వద్దని చెప్పాం కాదండి, జపం చేయమని చెప్పారని అక్కడ ఇద్దాం. ఎందుకంటే కలియుగంలో రెండవది తీసుకుంటూ ఉంటారట. ఈ యజ్ఞాల కంటే జపం గొప్పదంటే, యజ్ఞాల కంటే అన్నారు కానీ వదిలేద్దాం అంటాడు, జపం చేద్దామన్నాడు, అది కూడా వచ్చింది బాధ. కనుక ఇక్కడ ఏంటంటే జపం చాలా గొప్పది. ఆ జపం 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 చాలా విశేషం. అంతేకాదు గొప్ప మాట చెప్తారు, ఏదైనా సాధించాలంటే జపంతో సాధించవయ్యా అన్నాడు, ఇంకేమీ లేదండి. అందుకని వాడి మీద పడి వీడి మీద పడి ఏదో సాధించక్కర్లే, ఆ పడే సమయం ఏదో జపానికి వినియోగించుకుంటే అదే లభిస్తుంది. ఒక్కసారి మఠం వేసుకుని భగవన్నామాన్ని జపం చేసుకుంటే ఆయనే ఇస్తాడు పరిష్కారం. అంత గొప్ప మాట చూడండి, ఇంకెవరిస్తారు? అందుకు ఆ జపం సామాన్యం కాదు. నువ్వు జపం చేయి చేయి చేయి, బాగా సాధన చేయి. ఆ కుదురుగా కూర్చుని చేస్తూ ఉంటే క్రమక్రమంగా ఆ జపం వికసిస్తుందండి.
అది వికసించగానే ఆ జపిస్తున్న దేన్ని మంత్రాన్ని కదా, మంత్రానికి దేవతకి అభిన్నం. దేవత యొక్క చైతన్యం ఆ మంత్రమే అందుకే మంత్ర చైతన్యమే దేవత అని ఇప్పుడు ఎన్ని మాలు చెప్పుంటాం, విసిగించేడని మాలు చెప్పుకున్నాం. అసలు దేవత అంటేనే మంత్రం. మంత్రం లేనిది దేవత లేదు, దేవత లేనిది మంత్రం లేదు. మంత్రవాచ్యార్థ దేవత డెఫినిషన్ అండి, ఇది తెలుసుకోవాలి. అందుకే అమ్మ మంత్రం ఉంది. అమ్మ మంత్రం ఎవరు? అమ్మ రూపమేగా. శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూ ముఖ పంకజానామం దగ్గర ఎంత విస్తారంగా నూరుకున్నాను దీన్ని మనం. కనుక అమ్మ మంత్రమే అమ్మ రూపం. ఇప్పుడు అమ్మ రూపం చూడాలి, ఏం చేయాలి? మంత్రం జపించి, అంతే, మరి దిక్కులేదు. బాగా జపం చేయి. ఆ జపం చేస్తూ చేస్తూ ఉంటే అదే వికసిస్తుంది. అది ఎప్పుడు వికసిస్తుంది నీకు తెలియదు. మొగ్గ చూస్తూ ఉన్నాం అంతే. మొగ్గ ఎప్పుడు వికసిస్తుంది తెలుసా మనకి? మొగ్గ వికసించడం మన చేతిలో ఉన్నదా? ఆఖరిగా చెట్టుకు కూడా తెలియదు తన మొగ్గ ఎప్పుడు వికసిస్తుందో. మన శరీరంలో అవయవాలు ఎప్పుడు వికసించుతాయో మనకు తెలుసా? చెప్పండి ఇక్కడ. అలాగే జపం చేయడం మన పని, కానీ అది ఎప్పుడు వికసిస్తుందో మనం చెప్పలేం. ఇది విధి వరకటి సాధనల ఫలం ఒకటి ఉంటుంది, గత జన్మల యొక్క పుణ్య విశేషం. ఈ జన్మలో మన సాధన యొక్క తీవ్రత విశేషం, అనుకూలత విశేషం, చేస్తున్న పద్ధతులు, గురుకృప ఇన్ని ఉంటాయి జపం వికసించడానికి. ఇది తెలుసుకోవాల్సింది. పరమహంసకైతే 25 ఏళ్లకే ఎన్నో మంత్రాలు సిద్ధించిపోయాయి. 50 ఏళ్లకే వచ్చిన పని పూర్తి అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఒంటికి 80 ఏళ్ళు వచ్చినా మంత్రసిద్ధి రాదు. ఏం చేస్తాం అక్కడ? దీనికి ఏమంటాం? తప్పేం లేదు, చేస్తూ ఉంటే ఈ జన్మలు కాబట్టి తర్వాత జన్మకు సిద్ధిస్తుంది. నిరుత్సాహపడక్కర్లేదు. భగవత్ సాధన పట్ల ఎప్పుడు నిరుత్సాహపడక్కర్లేదు. ఇప్పుడు కాబట్టి ఎప్పటికైనా సిద్ధిస్తుంది, కానీ వట్టిపోదు భగవత్ సాధన. అది తెలుసుకోవాల్సింది. అంత గొప్పది అది. అది ఎప్పుడూ వికసిస్తుందట. వికసించినప్పుడు ఆ జపము వికసించితే ఆ జప మంత్రం ఏదైతే చేయబడుతున్నదో ఆ మంత్రానుగుణమైన ఒక ప్రకాశము జపం వికసించగానే నీకు గోచరించి దర్శనమిస్తుంది. అలాగే జపము వికసించగానే ఆ జపము యొక్క అక్షరముల యొక్క వెలుగే అమ్మ ఆకృతిగా కనిపిస్తుంది. కనుక జప పుష్ప నిభాకృతి. జపము వికసించగా తన మంత్ర చైతన్య ప్రకాశముగా గోచరించున్నది. ఇది జపా పుష్ప నిభాకృతి అనే దానిలో అసలైన అర్థం. మంకెర పువ్వులు అంటే ఎరుపని చెప్తే సరిపోదు. ఎలా చెప్పగలవయ్యా అంటే మంత్రం పండించుకున్నవాడు చెప్పగలడు, ఇంకెవ్వడూ చెప్పలేడు. క్షేత్రయాత్ర చేస్తున్నటువంటి మహానుభావుడు త్యాగరాజస్వామి వారు తిన్నగా మనకి పుత్తూరు ప్రాంతానికి వచ్చారు. సరిగ్గా పుత్తూరు దగ్గర అద్భుతమైన సదాశివేశ్వరుడు ఆలయం ఉంది. అక్కడ హఠాత్తుగా బావిలో పడి మరణించిపోయేట్టు ఒకడు. అంటే ఆత్మహత్య కాదు, పొరపాటున పడిపోయాడు. వాడు శవాన్ని బయటపెట్టి భార్యా బిడ్డలందరూ ఏడుస్తున్నారు. అక్కడి నుంచి వెళ్తున్నారు త్యాగరాజస్వామి వారు. అందరూ దుఃఖపడుతున్నారు. అయ్యా చూశారు ఇలాగ మరణించాడు, మీరు మహాత్ములేమో, నాకు ఎందుకు ఇలా వచ్చిందని భార్య ఏడ్చింది దుఃఖంతో. ఆయనకు ఎందుకో మనస్సులో ఒక ఏదో వేదన కలిగింది. ఏది ఉండడం వల్ల ఇంతవరకు వీడు ఉన్నాడు, ఏది పోవడం వల్ల ఇప్పుడు పోయాడు. శరీరం అయితే కనబడుతూనే ఉందిగా, మరి ఏది పోయింది? చైతన్యం. ఈ చైతన్యం ఎవరు? ఒక్కసారి చూశాడు. వాడికి నాకు కూడా చైతన్యం ఒక్కటే అని ఒక్కసారి ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోయాడు మహానుభావుడు. ఆయన సమాధిలోకి వెళ్ళి నాదంతో తన్మయమైతే ఆ నాదం మళ్ళీ గాన రూపంలో బయటకు వస్తుంది. సమాధి స్థితిలోంచి పలికిన గీతాలే త్యాగరాజ కీర్తనలు. వెంటనే వెళ్ళిపోయాడు. అక్కడికి ఇక్కడికి జీవానికి ఆధారం ఆయనే. నా జీవాధారా, నా జీవాధారా అని మొదలుపెట్టాడు. అంటూ నా చూపు ప్రకాశమా, నా నాసికా పరిమళమా, నాదు జపవర్ణ రూపమా, నా పూజాఫలమా, నా జీవాధార. అక్కడుంది జపవర్ణ రూపమా. మామూలుగా రాయలేదండి పాట. చూసారా? ఇప్పుడు దుకాణకు అన్నమయ్య, దుకాణానికి త్యాగరాజస్వామి పాటలు రాసేస్తున్నారు మనకి. ఇప్పుడు పాటలు రాయడం అంటే సామాన్య విషయమా? నా జపవర్ణ రూపమా రచించిన వాడు ఎవడై ఉంటాడు? బిలహరి రాగంలో స్వామివారు ఆ కీర్తన చేస్తూ ఉంటే నా జప వర్ణ రూపమా, నేను జపిస్తున్న వర్ణము యొక్క ప్రకాశమైన రూపము నువ్వే ఓ రామచంద్ర. ఆ నువ్వే నా చూపునకు ప్రకాశము, ఆ నువ్వే నా జీవానికి ఆధారము, నా ఎన్నో జన్మల నోముల ఫలము, నా నోము ఫలమా, నా జీవాధార, నా చూపు ప్రకాశమా అని భావన ఎప్పుడైతే చేశాడో అతను చేసిన మంత్ర జప ఫలం వల్ల ఆయన నోట వచ్చిన కీర్తనలో ఆ జపవర్ణ రూపం, జపా పుష్పం వికసించిపోయి దాని యొక్క ప్రభావం ఆయన నుంచి వెలికి వచ్చి మృతుడైన ఆ జీవుడి మీద కూడా ఒక్కసారి దేహం మీద ప్రసరించగానే తిరిగి లేచి కూర్చున్నాడండి ఆయన. ఇక్కడ చూడండి, అది మంత్రశక్తి. అంటే మంత్రం విచ్చుకుంటే ఆ శక్తి బయటకు వస్తుంది. పువ్వు మొగ్గ విచ్చుకుంటే కదా పువ్వులో ఉన్న శక్తులన్నీ బయటకు తెలుస్తున్నాయి. కనుక మంత్రములన్నీ మొగ్గలే, అవి విచ్చుకోవాలి. నీ సాధనతో విచ్చుకో, ఆ వెచ్చదనం కలిగించు. సూర్యకాంతి వెచ్చదనం కలిగితే మొగ్గలు విచ్చుకుంటున్నట్టు నీ సాధనారూపమైన వెచ్చదనానికి నీ జప కుసుమములు విచ్చుకుంటాయి. అవి విచ్చుకుంటే ఆ మంత్రాక్షర చైతన్యం నువ్వు ఎలా జపం చేసేవో అక్షరాలకు తగ్గట్టుగా ఆకృతి ధరిస్తుంది. అదే జపా పుష్ప నిభాకృతి. ఇది తెలుసుకోవాల్సింది.
అది అమ్మవారి యొక్క నామంలో దగ్గర అద్భుతమైన విషయం. అందుకే దేవతా నామాలకి లౌకికార్థాలు చెప్పలేమంటే ఇది. అందుకు ఆ శక్తి ఏమిటి? ఆ శక్తి సామాన్యం కాదు. ఓజోవతి ద్యుతిధరా. ఓజోవతి ఈ నామం చాలా విశేషమైన శబ్దం ఇది. ఒక్కసారి భావం చేసుకుని మంత్రాన్ని చేస్తే ఓజస్సు అనే గొప్ప గుణమున్నది. బహుశా మనకు ఓజోను అంటామే, దానికి దీనికి సంబంధం ఉండి తీరుతుంది, సందేహం లేదు. నిన్న మిథ్య అంటే మిథ్య గుర్తురాలే వస్తుంది, మరేం చేస్తాం? పితృ ఫాదర్, మాతృ మదర్, భ్రాతృ బ్రదర్ శబ్దాలు ఉన్నాయి. అలాగే ఓజస్సు అనే మాట సామాన్యం కాదు. నిజానికి ప్రపంచాన్పై ప్రసరిస్తున్న భగవచ్చక్తికి ఓజస్సు అని పేరిట. ఈ ఓజస్సు ప్రసరిస్తూ మన శరీరాల్లో కూడా ఉండాలట. ఓజస్సు అంటే ఏమిటో చెప్తున్నాడు ఇక్కడ. ఓజస్సు అంటే ఇది 8వ ధాతువు అన్నాడు. మన సప్తధాతువులు చెప్పుకున్నాం కదా, గుర్తున్నాయా? త్వక్స్థ, మాంసనిష్ట, 7 ధాతువులు. ఇది స్థూలంగా కనబడుతుంటాయి. ఇది 8వ ధాతువు ఓజస్సు. కానీ జాగ్రత్తగా వింటే నన్ను నిలదీసి ఒక మాట అనొచ్చు. మీరు 9 ధాతువులు కూడా ఒకసారి చెప్పారండి. 7 ధాతువులు చెప్పి మరో 2 సూక్ష్మధాతువులు ఉన్నాయి అని చెప్పుకున్నాం. అవి ప్రాణము జీవము. ప్రాణము జీవము ఈ 2 కూడా కలిపితే 9 అయ్యాయి. ఇందులో ప్రాణ జీవ ఓజస్సులు, అదేవిధంగా శుక్లము, ఈ 4 శివస్వరూపములు, మిగిలిన 5 శక్తి స్వరూపములు. 2 కలుపుకుంటే 5 + 4 9. ఇదే నవభిరపి మూల ప్రకృతిభిహి అనేటువంటి విషయాన్ని ప్రస్తావన చేసుకున్నాం. ఇందులో 4 ధాతువుల్లో మనకు శుక్లము, ప్రాణము, జీవము ఇవి వివరంగా గమనించుకున్నాం మనం. ఇలాగా చూస్తే ప్రాణము జీవము అనే దాన్ని తీసుకుని ఒక్కటి చేస్తే దాని పేరు ఓజస్సు. అది ఇక్కడ. కానీ ప్రాణము జీవం అనే శక్తి ఏది? అది ఎవరు? అదే భగవచ్చక్తి. మనలో భగవచ్చక్తి ఓజస్సుగా ప్రసరించి మిగిలిన సప్తధాతువుల్ని తయారు చేస్తున్నది. కనుక ఆ ఓజస్సు అనే దాన్ని 2 ధాతువులు చేసుకుని మొత్తం మనం అక్కడ 9 చెప్పుకున్నాం. అది అంతేగాని అక్కడికి ఏమీ విరుద్ధం లేదండి. అందుకే శాస్త్రంలో విరుద్ధమేం లేదు. ఇదొక సమన్వయం, అదొక సమన్వయం. కనుక ఓజో బలం అంటే సామాన్యం కాదు. ఈ ఓజస్సు వ్యక్తి యందు ఏమిటి అంటే వాడి సర్వ ఇంద్రియములని కలిపి పట్టుకునేటువంటి శక్తికి ఓజస్సు అని పేరిట. ఇది తెలుసుకోండి. ఏ ఇంద్రియ బలం దానిదే, అలాగే ప్రాణం బలం ప్రాణానిదే. ఇవన్నీ కలుపుకుని శరీరాన్ని పట్టగలిగేటువంటి పటుత్వాన్ని ఓజస్సు అని అంటారు. ఇది కావాలి. ఆ ఓజస్సు ఒకటి ఉంటేనే ఈ శరీరాన్ని మనం సహస్సు చేస్తా అంట. సహించుడంటే భరించుట, నడుపుట. అలా మొత్తం కలుపుకుని పట్టగలిగే శక్తి చేతనే నిర్వహింపబడుతున్నది ఈ శరీరం. కనుక ఓజస్సు, సహస్సు అనే 2 శక్తులు ఉన్నాయి. ఇవి మనలో ఈశ్వరుడు ప్రవేశింపజేసిన చిచ్చక్తి యొక్క రూపాలు. ఈ చిచ్చక్తే ఓజస్సుగా సహస్సుగా మనలో ఉంటే ఈ జీవితం నడుస్తూ ఉంటుంది. అయితే ఎలాగైతే మన శరీరంలో ఓజస్సు సహస్సు ఉన్నాయో ప్రపంచంలో కూడా ఓజస్సు సహస్సు శక్తులతోనే ప్రపంచాన్ని నడుపుతున్నట్టు పరమాత్మ. అందుకే అమ్మా అది నాకు ఇవ్వమ్మా అని సంధ్యాకాలంలో ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి దేవానాం ధామనామాసి అంటూ ఉంటారు గాయత్రి ఆవాహనలో. తెలుసా? మీ పిల్లలు సంధ్యావందనం చేస్తే ఒకసారి చూడండి. ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి అన్నాడు. ఇక్కడ గొప్ప మాట. ఇక్కడ అమ్మా నువ్వే ఓజస్సువు, నువ్వే సహస్సువు, ఈ 2టితో నా శరీరంలో తయారయ్యే బలము నువ్వు అన్నారు ఇక్కడ. ఆ బలం వల్ల నా శరీరంలో వచ్చే వెలుగు నువ్వు. భ్రాజోసి. మొత్తానికి నాకే కాదు సర్వదేవతలకు కూడా ప్రకాశాన్ని ఇచ్చేదాను నువ్వే తల్లి. దేవానాం ధామనామాసి. ఇది గొప్ప విషయం అండి. కనుక అమ్మవారు ఓజస్ సహశక్తి సంపన్నురాలు. ఆ ఓజోసి అనేది ఇక్కడ చూపిస్తున్నారు. కనుక ఓజోవతి అంటే ఓజస్సు అనే శక్తి కలిగినటువంటి తల్లి. అందుకు ఆ తల్లిని ప్రార్థన చేస్తే మనకు ఆ ఓజస్సును అమ్మ ప్రసాదించుగాక. ఇదివరకు ఇచ్చింది మనకి, మనం చేసుకున్న కర్మల కొద్దీ శరీరంలో ఉంది. ఆ ఉన్నది ఇంకా చక్కగా మనకి రావాలి అంటే అమ్మ కృప మనకు కావాలి. ఎందుకంటే బిందులో తెచ్చుకుని నీళ్లు ఖాళీ అయిపోతుంటే మళ్ళీ ట్యాంకర్ ద్వారా ఫుల్ చేసుకోవద్దు. ఓజస్సు యొక్క నది ఆవిడ మన బిందెల్లోకి ఇచ్చింది, కావలసినంత ఏమని అడగాలి ఆవిడ ఆ నదిని. కనుక ఓజోసి ఆవిడ ఓజస్ శక్తి. అందుకే ఓజోవతి నామము బలాన్నిచ్చేది. మొత్తం సప్తధాతు నిర్మాణానికి మూలమైనటువంటి ధాతువిది. అందుకే ఇది పట్టుకుంటే మిగిలినవన్నీ వస్తాయి. అందుకే ఓజోవతి ఇవిడ ఎవరు అంటే సర్వేంద్రియ సారము అని మరొక మాట చెప్పారు. సర్వేంద్రియముల సారశక్తే ఓజోసి. అందుకే ఇక్కడ ఓజస్ తేజోంస ధాతూనాం అవష్టంభ ప్రకాశయో ఓజో బలేచ దీప్తౌచ. ఓజస్సు అంటే బలము, ప్రకాశము మొదలైన వాటికి పదాన్ని వాడతారు అని నిర్వచనం చూపిస్తున్నారు. అయితే ఓజస్సు గురించి శంకర భగవత్పాదుల వారు చక్కటి నిర్వచనం ఇచ్చారు. యద్బలం కామరాగ వివర్జితం ఐశ్వరం జగద్విధారణ సామర్థ్యం తద్బలం ఓజహ అన్నాడు ఇక్కడ. ఏ బలాన్ని ఓజస్సు అనాలంటే పరమాత్మ యొక్క బలాన్నే ఓజస్సు అనాలట. ఇది తెలిసిపోయింది. అంటే నా శరీర బలం సరిపోదుట,
ఓజస్సు ఆయనదే. అది ఉంటే మిగిలినవన్నీ వస్తూ ఉంటాయి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు పరమాత్మ యొక్క బలము ఓజస్సు. ఈ మాట భగవద్గీతలో స్వామి చెప్తున్నాడు. గామావిశ్యచ భూతానాం ధారయామ్యహమోజసా అక్కడ చెప్పాడు. ఈ సమస్తములైన ప్రాణికోట్లను, ఈ భూమిని, వీటన్నిటిని నేనే భరిస్తున్నాను. భూమిలోకి జొచ్చి సర్వభూత ప్రాణులెల్లా ధీమసానయేలేటి దేవుడ నేను అని అనువదించాడు అన్నమాచార్యుల వారు. అందుకు ఒక్క మనల్ని పట్టుకునేదే కాదు, విశ్వధారిణి, సర్వలోకేశి విశ్వధారిణి, అది లింక్ చూడండి ఒక నామానికి నామానికి. విశ్వాన్ని ధరిస్తున్న శక్తి. ఈ శక్తికి ఎన్ని విశేషణాలు చెప్పారో చూడండి. యద్బలం కామరాగ వివర్జితం ఐశ్వరం జగద్విధారణ సామర్థ్యం. 3 చూపించారు శంకర భగవత్పాదుల వారు. ఓజస్సు అనే దానికి డెఫినిషన్ ఇది. ఏ బలమునకు కామరాగ దోషములు లేవో అది అన్నాడు. ఇక్కడ మనకేదైనా బలం ఉంటే దానికి కామరాగ దోషాలు ఉన్నాయి, అవునా లేదా? ఇప్పుడు నేను బలం ఉపయోగించి ఒక వస్తువు లాగాను అంటే దానివల్ల ఏదో ప్రయోజనం ఆశించే చేస్తాను. కనుక మనం ఒక వస్తువు పట్టుకున్నామన్నా, ఒక వస్తువును లాగేమన్నా మన బలానికి కామరాగ దోషాలున్నాయి. కానీ పరమాత్మ బలానికి కామరాగ వివర్జితం. ఇంత ప్రపంచం పట్టి నడుపుతున్నాడే, ఇంత పట్టి నిర్వహిస్తున్నాడే, ఏం లాభం అండి ఆయనకి? ఏమైనా ఆయనకి దీనివల్ల ప్రయోజనం ఆశిస్తున్నాడా? అందుకే ఆయన బలమునకు కామరాగ దోషములు లేవు మొట్టమొదట. కానీ కామరాగ దోష బలము లోము లేనిది. రెండవది ఐశ్వరం. ఐశ్వరం అంటే ఈశ్వర శక్తి, ఇది అర్థం. ఈశ్వరుని యొక్క అని అర్థం. జగద్విధారణ సామర్థ్యం మూడవది. ఒక శరీరాన్ని, 2 శరీరాలని కాదు, సర్వ జగత్తుని పట్టి నడపగలిగే శక్తిని ఓజస్సు అంటారు. కానీ కామరాగ దోషములు లేని సర్వ జగత్తుని పట్టగలిగి నిర్వహించే ఈశ్వరుని యొక్క శక్తిని ఓజస్సు అంటారు. ఇది తెలిసింది. ఆ శక్తి రూపిణే ఓజోవతి. ఇప్పుడు ఓజోవతి నామం తెలియగానే ఎంత అద్భుతమైనటువంటి భావం ఇందులో మనకు కనబడుతున్నది. అందుకే ఓజోసి అని నమస్కారం చేసుకోవాలి ఆ తల్లిని. ద్యుతిధరా, సరిగ్గా గాయత్రి మంత్ర విశేషమే. ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి అన్నారు కదా, అది ఇక్కడ చూపిస్తాను. ద్యుతిధర. ద్యుతి అంటే ప్రకాశం. ఏమిటా ప్రకాశం? శరీరానికి వెలుగుంటుందండి, చెప్పచ్చు. అది జబ్బు పడ్డప్పుడు అప్పుడు కొంచెం డిమ్ అయిపోతుంది. అది ఇక్కడ అసలు జీవుడు పోయినప్పుడు పోల్చి వచ్చా శరీరంలో అసలు ఉండదు ద్యుతి. కనుక లోపల ఓజస్సు ఉన్నప్పుడే శరీరానికి ద్యుతి ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. లోపల ఓజస్సు మన సప్తధాతువుల్ని నిర్వహిస్తుంటుంది. ఈ సప్తధాతువులు సరిగ్గా ఉంటే అప్పుడు ద్యుతి అనేది మన శరీరం నుంచి ప్రసరింపబడుతుంది. కనుక ఓజస్సు ద్యుతి ఈ రెండిటి మధ్యలో సప్తధాతువులు ఉన్నాయి. కనుక ఓజస్సు సప్తధాతువుల్ని చక్కగా నిర్వహిస్తూ శరీరానికి ద్యుతి వస్తుంది. సప్తధాతువుల లోపం వస్తే మన ముఖంలో పాలిపోవడం ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఏంటంటే అలా ఉన్నాడు జబ్బు పడ్డట్టు అంటూ ఉంటాం. కళపోతుంది మొత్తం కూడా. అంటే సప్తధాతు వైషమ్యం ఏర్పడిందనమాట. సప్తధాతువులకు మూలధాతువు ఏది? ఓజోవతి. దానివల్ల సప్తధాతువు నిర్వహింపబడితే వచ్చేది ఇది ద్యుతి. కనుక ద్యుతి అంటే ఇది ద్యుతిం అంగగతాం కాంతిం అన్నారు ఇక్కడ. ద్యుతి అంటే శరీరానికి సంబంధించిన వెలుగు. ఓజస్సు ఆవిడ యొక్క స్వరూపము. ద్యుతిని ఆవిడే ధరిస్తున్నది. ఆ ఓజస్ శక్తి చేతనే మనలో ద్యుతినిస్తున్నది. ఇది తెలిస్తే మన ముఖంలో కాంతి, కళ, జీవం అన్నీ అమ్మయే అని తెలుస్తుంది. అప్పుడు క్షరాక్షరాత్మిక ఇంకా అర్థమైపోతుంది. ఆవిడ లేకపోతే ఈ క్షరమైన జగత్తుకు కూడా వెలుగు లేదు, ప్రకాశం లేదు, అందం లేదు. అందుకే ఆవిడే క్షరాక్షరాత్మిక ఉన్నప్పుడు ఎలా ఉందో తెలుసుకుంటున్నాం. అందుకు ఓజోవతి ద్యుతిధర యజ్ఞరూప. తర్వాత అమ్మవారు సాక్షాత్ యజ్ఞరూపిణి.